వెల్కమ్ టు TV11 నా పేరు పద్మ వివరాలు ఎళ్లే ముందు హెడ్లైన్స్ చూద్దాం అంతర్జాతీయ పరిణామాలతో దేశంలో క్లిష్ట పరిస్థితి ప్రధాని మన్మోహన్ ఆసుపత్రిలోనూ జగన్ దీక్ష మీడియాపై పోలీసుల దాడి హక్కులకు అడ్డొస్తే సహించం టీజేఏసీ చైర్మన్ కోదండరాం బొగ్గు ఫైళ్ల మిస్సింగ్ కేంద్రంపై సుప్రీం ఆగ్రహం మీర్పేట్ చెరువులో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం న్యూస్ ఇన్ డీటెయిల్స్ అంతర్గత అంశాలతో పాటు అంతర్జాతీయ పరిణామాల కారణంగా దేశం క్లిష్టమైన ఆర్థిక పరిస్థితిని ఎదుర్కొంటుందని ప్రధాని మన్మోహన్ సింగ్ పేర్కొన్నారు. సిరియాలో ఉద్రిక్తతల వంటి అంతర్జాతీయ అంశాలు సృష్టించిన అస్థిర పరిస్థితులను అంచనా వేయవలసి ఉందని వ్యాఖ్యానించారు. రూపాయి రోజురోజుకు పతనమవుతున్న పరిస్థితిపై గురువారం పార్లమెంట్లో తీవ్ర గందరగోళం చెలరేగింది. రూపాయి పతనం దేశంలో తీవ్ర భయాందోళనను సృష్టిస్తుందని, ఈ పతనం ఎక్కడ ఆగుతుందో ఎవరికి తెలియటం లేదని, దీనిని నిలవరించడానికి ప్రభుత్వం ఏం చర్యలు చేపడుతుందోనని ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డాయి. దీనిపై ప్రధానమంత్రి తక్షణమే ప్రకటన చేయాలని విపక్షం డిమాండ్ చేసింది. రాజ్యసభలోనూ ఈ అంశం గందరగోళానికి దారితీసింది. అస్థిర పరిణామాల ప్రభావంపై అంచనా వేసి శుక్రవారం ప్రకటన చేస్తామని మన్మోహన్ తెలిపారు. ఆర్థిక శాస్త్రంలో PhDలు ఉన్నవారు ఆర్థిక వ్యవస్థను నిర్వహించలేకపోతున్నారని, రూపాయి పతనం ఆగిపోతుందా, దిగజారటం కొనసాగుతుందా అనే దానిపై ప్రధాని స్పష్టత ఇవ్వాలని ఈ సందర్భంగా సుష్మా స్వరాజ్ డిమాండ్ చేశారు. మూడు ప్రాంతాలకు సమన్యాయం జరగాలంటూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నారు. షుగర్ లెవెల్స్ పడిపోయి నీరసంగా ఉండడంతో దీక్ష విరమించమని జైలు అధికారులు జగన్ను కోరారు. జగన్ నిరాకరించడంతో గత రాత్రి జైలు అధికారులు భారీ బందోబస్తు మధ్య బుల్లెట్ ప్రూఫ్ వాహనంలో చెంచల్గూడ జైలు నుంచి ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. మరోవైపు జగన్ను ఆసుపత్రికి తరలిస్తున్నట్లు తెలుసుకున్న ఆయన అభిమానులు, కార్యకర్తలు జై జగన్ నినాదాలతో చెంచల్గూడ ప్రాంగణంలో కొంతమంది ఆసుపత్రి ముందు వందలాదిగా తరలివచ్చారు. వైఎస్ఆర్సీపీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ, సీనియర్ నేత శోభానాగిరెడ్డి, విజయారెడ్డిలు కారులో ఆసుపత్రి ప్రాంగణానికి వస్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా కవరేజ్కి వెళ్లిన మీడియాపై పోలీసులు అమానుషంగా ప్రవర్తించారు. విధి నిర్వహణలో ఉన్న మీడియా ప్రతినిధులను పోలీసులు నిర్దాక్షిణ్యంగా తోసివేశారు. పోలీసులకు మీడియా ప్రతినిధులకు మధ్య తోపులాట జరిగింది. విధి నిర్వహణలో ఉన్న ఒక మీడియా ప్రతినిధిని ఎస్ఐ చొక్కా చింపి కింద పడవేశారు. మీడియాపై పోలీసులు జులుం ప్రదర్శించడం అలవాటుగా మారింది. పోలీస్ జులుం నశించాలని మీడియా ప్రతినిధులు నినాదాలు చేస్తూ రోడ్డుపై అర్ధగంట పాటు బైఠాయించారు.
మీడియా ప్రతినిధులపై జరిగిన దాడిపై ఉన్నతాధికారులు నిలదీశారు. జరుగుతున్న విషయాలను ప్రజలకు చేరవేయడం తమ బాధ్యత అని, దీన్ని అడ్డుకోవడం అప్రజాస్వామికమని జర్నలిస్టులు మండిపడుతున్నారు. ఉస్మానియా ఆసుపత్రిలో కూడా జగన్ తన నిరాహార దీక్షను కొనసాగిస్తున్నారు. ఆయనకు రక్తస్థాయి సాధారణంగా ఉన్న షుగర్ లెవెల్స్ పడిపోయాయని ఉస్మానియా వైద్యులు తెలిపారు. శరీరంలో కీటోన్స్ 4+ స్థాయికి పడిపోయాయని వైద్యులు చెప్పారు. ఫ్లూయిడ్స్ ఎక్కించడానికి వైద్యులు ప్రయత్నించినా ఆయన నిరాకరిస్తున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే ఆరోగ్యం మరింత క్షీణిస్తుందని ఆర్ఎంఓ డాక్టర్ రఫీ తెలిపారు. బీపీ 110/60గా ఉందని వైద్యులు చెబుతున్నారు. ఉస్మానియా పరిసర ప్రాంతాలు పూర్తిగా పోలీసు బలగాలతో నిండిపోయాయి. జగన్ ఆరోగ్య పరిస్థితి పట్ల వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు, అభిమానులు ఆందోళన చెందుతున్నారు. వివిధ ప్రాంతాల నుంచి వేలాది మంది ఆసుపత్రి దగ్గరకు వస్తున్నారు. తమ హక్కులకు అడ్డుపడితే ఏ ఒక్కరిని వదిలిపెట్టేది లేదని తెలంగాణ రాజకీయ ప్రజా సంఘాల ఐకాస చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం హెచ్చరించారు. తెలంగాణ ప్రజలు అన్నింటికీ తెగించి ఉన్నారని, ఎంతకైనా తెగించి పోరాడేందుకు సిద్ధంగా ఉన్నారని, హైదరాబాద్లో తమ హక్కులకు అడ్డుపడితే ఊరుకోబోమని కోదండరాం అన్నారు. సెప్టెంబర్ 1 నుంచి 7వ తేదీ వరకు జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న ముల్కీ అమరుల సంస్మరణ వారోత్సవాల సన్నాహక సమావేశంలో మాట్లాడిన ఆయన, రాష్ట్ర విభజనకు అంగీకరించిన రాజకీయ పార్టీల అధినేతలు తిరకాసుతో తాజాగా ప్రధానమంత్రికి లేఖ రాయడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు. తెలంగాణ డిమాండును పరిష్కరించేందుకు మొదట లేఖలు అందజేసి తాజాగా సమస్యకు పరిష్కారం చూపించాలని ప్రధానికి టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ రాయడం సరికాదని అభిప్రాయపడ్డారు. రాష్ట్రం విడిపోతే ఏ విధంగా నష్టం జరుగుతుందో ఏ ఒక్క సీమాంధ్ర నాయకుడు చెప్పలేదని విమర్శించారు. సీమాంధ్రలో జరుగుతున్న సమైక్యాంధ్ర ఉద్యమాన్ని తెలంగాణలో జరుగుతున్న దాడిగా అభివర్ణిస్తామని కోదండరాం పేర్కొన్నారు. ప్రపంచంలో ఎక్కడైనా కలిసి ఉండాలని ఉద్యమం జరిగిందా అని ప్రశ్నించారు. సెప్టెంబర్ 7న హైదరాబాద్లో భారీ ఎత్తున శాంతి ర్యాలీ నిర్వహిస్తామన్నారు. సెప్టెంబర్ 1 నుంచి గ్రేటర్ హైదరాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, వరంగల్, మహబూబ్ నగర్లో ముల్కీ అమరుల ర్యాలీలు నిర్వహిస్తామని, హైదరాబాద్లో మహా ర్యాలీ జరుపుతామని కోదండరాం వివరించారు. హైదరాబాద్లో నిర్వహించే శాంతి ర్యాలీకి పెద్ద ఎత్తున తెలంగాణ వాదులు తరలివచ్చి విజయవంతం చేయాలని టీజేఏసీ కో చైర్మన్ శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. ఇప్పుడు వార్తల్లో చిన్న విరామం. చూస్తూనే ఉండండి టీవీ11. మాంసాహారులకు శుభవార్త. అన్ని రకాల తాజా చేపలు, రొయ్యలు మరియు పీతలు దొరుకు ఏకైక స్థలం డకాన్ ఫిష్ ల్యాండ్స్. హోల్సేల్ మరియు రీటైల్ అమ్మకాలతో మీకోసం సిద్ధంగా ఉంది డకాన్ ఫిష్ ల్యాండ్. మా అడ్రస్ షాప్ నెంబర్ 5 ఆపోజిట్ ఎల్లమ్మ టెంపుల్, బల్కంపేట్ రోడ్, హైదరాబాద్. వివరాలకై సంప్రదించండి 0403000788. మీ పాత కార్ అమ్మాలనుకున్నా, కొనాలనుకున్నా లేదా ఎక్స్చేంజ్ చేయాలనుకున్నా సంప్రదించండి శ్రీ బాలాజీ కార్ కన్సల్టెన్సీ, ఆపోజిట్ సాయిబాబా టెంపుల్, ఎల్లమ్మ టెంపుల్ రోడ్, బల్కంపేట్, హైదరాబాద్. మా ఫోన్ నెంబర్ 9346967469. స్పాట్ ఫైనాన్స్ సౌకర్యం కూడా కలదు. Mohan's Motors since 1987. To buy, sell, exchange, park and sell, visit Mohan's Motors. Insurance and finance available. We have 3 branches at Amirpet, Secunderabad and Madhapur. Contact 9848772222. For details log on www.mohansmotors.com. रमजान की रौनकें, ईद की मसरतें, आपको हर पल दे खुशी. खुशी दी ब्राइडल इमेज, घर के हर फर्द की पसंद, खवातीन, मर्दों, बच्चों की पहली चॉइस. खुशी दी ब्राइडल इमेज. हमारे यहाँ तशरीफ लाकर ईद की खुशियाँ दोबारा कीजिए. वाजिब कीमतों में घर ले जाइए शानदार डिजाइनर मलबूसात. खुशी दी ब्राइडल इमेज, नियर चरमास, अपोजिट डीसीबी बैंक, चिराग अली लैन, एबिट्स, हैदराबाद. ఎర్రగడ్డ ప్రజలకు శుభవార్త. ఫోన్ కొట్టండి, ఆర్వీఆర్ కేబుల్ కనెక్షన్ పొందండి. ఎర్రగడ్డ, నేతాజీ నగర్, బి శంకర్లాల్ నగర్, సుల్తాన్ నగర్ ప్రాంతాల్లోని ప్రజలు తెలుగు, హిందీ, ఇంగ్లీష్ తో పాటు అన్ని భాషల టెలివిజన్ ఛానల్స్ కొరకు వెంటనే సంప్రదించండి ఆర్వీఆర్ కేబుల్ నెట్వర్క్. ఇప్పుడు ఆర్వీఆర్ కేబుల్ నెట్వర్క్ వస్తుంది మీ ముంగిట్లోకి నిమిషాల్లో. వివరాలకై సంప్రదించండి 9848330271. మీ ఇంటి శుభకార్యాలు, వేడుకలను మా ఎస్టీ సౌండ్ అండ్ ఎలక్ట్రికల్ వర్క్ సౌజన్యంతో జరుపుకోండి. మీ ఇంటి కాంతులను వెదజల్లండి. అన్ని రకాల ఇంటి శుభకార్యాలకు, వేడుకలకు కావాల్సిన కలర్ లైటింగ్, 62.5 kVA to 250 kVA సౌండ్ సిస్టమ్, సౌండ్ ప్రూఫ్ జనరేటర్ మా ఎస్టీ సౌండ్ అండ్ ఎలక్ట్రికల్ వర్క్ వద్ద లభించును. మీరు సంప్రదించవలసిన చిరునామా ఎస్టీ సౌండ్స్ అండ్ ఎలక్ట్రికల్ వర్క్స్, 8-4-530/5, ఎర్రగడ్డ, హైదరాబాద్ 500018. మా ఫోన్ నంబర్లు
9848029735 మరియు 9346676970. విరామానంతరం తిరిగి స్వాగతం. రాష్ట్ర విభజన నిర్ణయాన్ని నిరసిస్తూ సమైక్యవాదులు సీమాంధ్రలో ఈరోజు కూడా బంద్లు నిరసనలు చేపడుతున్నారు. టీటీడీ తాత్కాలిక విశ్రాంత ఉద్యోగులు, శ్రీవారి ఆలయ అర్చకులు, టీటీడీ విద్యార్థులు తిరుపతిలో సద్భావన శాంతి ర్యాలీ నిర్వహించారు. విజయనగరంలో సిటీ కేబుల్ ఆధ్వర్యంలో సమైక్యాంధ్ర సమరభేరి, లక్ష గల గర్జన, కోట నుంచి ర్యాలీ చేపట్టారు. ఈ కార్యక్రమంలో 30 సంఘాలు, విద్యార్థులు, వైద్యులు, న్యాయవాదులు పాల్గొన్నారు. కర్నూలు జిల్లా విద్యా సంస్థల ఐకాస ఆధ్వర్యంలో కర్నూలులో లక్షల జనమహా మానవహారం చేపట్టారు. సమైక్యాంధ్రకు మద్దతుగా ప్రజాప్రతినిధులు రాజీనామా చేయనందుకు నిరసనగా కృష్ణా జిల్లా గుడివాడలో ఈరోజు బంద్కు ఐకాస పిలుపునిచ్చింది. బంద్ నుంచి విద్యా సంస్థలను మినహాయించారు. కడప జిల్లా లక్కిరెడ్డిపల్లి బంద్కు ముస్లిం సోదరులు పిలుపునిచ్చారు. రోడ్డుపైన ప్రత్యేక ప్రార్థనలు, వంటవార్పు కార్యక్రమాలు నిర్వహించారు. బొగ్గు కుంభకోణానికి సంబంధించిన ఫైల్ గల్లంతుపైన సీబీఐకి సమాచారం ఇవ్వకపోవడంపై సుప్రీంకోర్టు కేంద్రాన్ని ఆగ్రహించింది. సంబంధిత డాక్యుమెంట్లను 2 వారాల్లో సీబీఐకి అప్పగించాలని నిన్న కోర్టు కేంద్రాన్ని ఆదేశించింది. ఈ కుంభకోణంపై జరుగుతున్న దర్యాప్తుకు కనిపించకుండా పోయిన ఫైళ్లు చాలా అవసరమని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. దీనిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయనందుకు కేంద్రాన్ని తప్పుపట్టిన సర్వోన్నత న్యాయస్థానం ఇది సాక్ష్యాధారాలు నాశనం చేయడానికి జరిగిన ప్రయత్నమా అని అనుమానం వ్యక్తం చేసింది. 15 రోజుల్లో తాము కోరిన సమాచారాన్ని అంతా కూడా కోర్టుకు నివేదించాలని, ఒకవేళ డాక్యుమెంట్లు దొరకపోతే గడువు తర్వాత వారం రోజులకు సీబీఐ వద్ద ఎఫ్ఐఆర్ దాఖలు చేయాలని న్యాయమూర్తులు మదన్ లోకూర్, కురియన్ జోసెఫ్లతో కూడిన ధర్మాసనం బొగ్గు శాఖను ఆదేశించింది. హెచ్ఎండిఏ ప్రతిష్టాత్మకంగా జారీ చేసిన బృహత్ ప్రణాళిక 2031లో అన్ని మార్పులకు కసరత్తు జరుగుతోంది. అన్ని రకాల క్షేత్రస్థాయి పరిశీలనలు, విచారణలు ముగిసిన తర్వాతే తుది ప్రణాళిక విడుదల చేయాల్సి ఉంది. దాన్ని లోపభూయిష్టంగానే హెచ్ఎండిఏ ప్రభుత్వానికి పంపడం, ఆమోదం పొందడం గమనార్హం. క్షేత్రస్థాయి పరిశీలన జరపకుండా రూపొందించారనే అభిప్రాయాన్ని స్వయాన రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి సైతం చెప్పడం పరిస్థితికి అద్దం పడుతోంది. ఈ నేపథ్యంలో కొన్ని రోజుల కిందటే అనేక లోపాలపై ప్రజల నుంచి మరోసారి దరఖాస్తులు స్వీకరించిన అధికారులు మార్పుల ప్రక్రియపై కసరత్తు ప్రారంభించారు. నగరం చుట్టూ ఉన్న 4 జిల్లాల పరిధిలోని 5,965 చదరపు కిలోమీటర్ల పరిధిలోని 35 మండలాలకు సంబంధించి హెచ్ఎండిఏ బృహత్ ప్రణాళిక 2031 రూపొందించింది. ఇందులో భూముల వినియోగాన్ని 12 జోన్లుగా విభజించింది. అనంతరం 2010లో ప్రాథమిక ముసాయిదాను విడుదల చేసింది. ఆ తరువాత 2011లో తుది ముసాయిదా జారీ చేశారు. అందులో అభ్యంతరాలు, లోపాలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని అధికారులు దరఖాస్తులను ఆహ్వానించారు. గ్రామ స్థాయి జోనల్ కార్యాలయ పరిధిలో విస్తృతంగా ముసాయిదా పటాలను ప్రదర్శించారు. ఈ క్రమంలో దాదాపు 4,600 వరకు అభ్యంతరాలు, సలహాలు వచ్చాయి. వీటిలో సుమారు 51% మాత్రమే అధికారులు ఆమోదించారు. ఇలా అరకొరగానే అధికారులు పంపిన తుది ప్రణాళికను ప్రభుత్వం ఈ ఏడాది జనవరి 30న ఆమోదించింది. ప్రభుత్వం తుది ప్రణాళికను విడుదల చేసి గెజెట్ జారీ చేసిన తర్వాత కూడా అభ్యంతరాలు వ్యక్తమవుతూనే ఉన్నాయి. ముఖ్యంగా 51 గ్రామాలకు సంబంధించిన ఒక సర్వే నెంబర్ను కూడా ప్రణాళికలో పొందుపరచకపోవడంతో పాటు పలు చోట్ల నీటి వనరుల వాస్తవ సర్వే నెంబర్లో కాకుండా ఇతర చోట్ల ఉన్నట్లుగా చూపడం వంటి లోపాలు చోటు చేసుకున్నాయి. ఈ లోపాలను పలువురు అధికారులు గుర్తించినప్పటికీ అప్పటికే ప్రణాళిక ప్రభుత్వం ఆమోదం పొందడంతో ఏమీ చేయలేని పరిస్థితి. ఇటీవల పురపాలక శాఖ మంత్రి ఎం మహీధర్ రెడ్డి హెచ్ఎండిఏ పరీక్ష నిర్వహించిన సమయంలోనూ ఆయన క్షేత్రస్థాయి పరిశీలన లేకుండానే ప్రణాళిక రూపొందించారనే అంశాన్ని లేవనెత్తడం గమనార్హం. ప్రణాళికలోని లోపాలను సవరించమని ఆయన అధికారులను ఆదేశించారు.
హైదరాబాద్ మీర్పేట్ ఆర్సీఐ వెళ్లే రహదారిలో చెరువు కుంటలో పడి 35 సంవత్సరాల వయసు గల యువకుడు మృతి చెందాడు. మీర్పేట్ పోలీసులు శవాన్ని బయటకు తీసి పరిశీలించగా గుర్తు తెలియని వ్యక్తిగా భావించారు. అనంతరం శవాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. దేశంలోని 20 జిల్లాలలో ప్రయోగాత్మకంగా చేపట్టిన గ్యాస్కు నగదు బదిలీ పథకం విజయవంతమైన నేపథ్యంలో దాన్ని వచ్చే జనవరి 1 నాటికి దేశంలోని 20 జిల్లాల్లో ప్రయోగాత్మకంగా చేపట్టిన గ్యాస్కు నగదు బదిలీ పథకం విజయవంతమైన నేపథ్యంలో దాన్ని వచ్చే జనవరి 1 నుండి దేశంలోని 269 జిల్లాల్లో అమలు చేయనున్నట్టుగా కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరం తెలిపారు. ఈ విధానంలో భాగంగా ముందుగా వినియోగదారుల ఖాతాల్లో 435 రూపాయలు జమ చేస్తామని, ఆ మొత్తాన్ని వినియోగించి మార్కెట్ ధరకు సిలిండర్ను కొనుగోలు చేసిన వెంటనే మరొక 435 రూపాయలు ఖాతాలో జమ చేస్తామన్నారు. కొత్తగా ఈ పథకాన్ని అమలు చేసే జిల్లాల్లో గ్యాస్ సరఫరా కంపెనీ బ్యాంకులతో ఆధార్ కార్డును అనుసంధానం చేసుకున్న వినియోగదారుల ఖాతాలోకి నెల ముందే నగదు జమ చేస్తామని ఆయన తెలిపారు. ఈ వివరాలను సంబంధిత జిల్లాలోని బ్యాంకులకు ఇప్పటికే పంపించామని, సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో ఈ విధానం అమలయ్యే జిల్లాలపై దృష్టి కేంద్రీకరించాలని కోరామని ఆయన తెలిపారు. బ్యాంకు ఖాతాలు తెరవడంలో వినియోగదారులకు సహాయం చేయాల్సిందిగా చమురు కంపెనీలకు సూచించామని కూడా చిదంబరం తెలిపారు. ఇక జిల్లాలో ఆధార్ నంబర్కు బ్యాంకు ఖాతాలో అనుసంధానం చేసుకున్న వారికి నగదు జమ చేస్తామని, చేసుకోని వారికి 3 నెలలు వెసులుబాటు సమయం ఇస్తామని కూడా ఆయన తెలిపారు. ఇప్పుడు వార్తల్లో చిన్న విరామం. చూస్తూనే ఉండండి టీవీ11. మాంసాహారులకు శుభవార్త. అన్ని రకాల తాజా చేపలు, రొయ్యలు మరియు పీతలు దొరుకు ఏకైక స్థలం డకాన్ ఫిష్ ల్యాండ్స్. హోల్సేల్ మరియు రీటైల్ అమ్మకాలతో మీకోసం సిద్ధంగా ఉంది డకాన్ ఫిష్ ల్యాండ్. మా అడ్రస్ షాప్ నెంబర్ 5 ఆపోజిట్ ఎల్లమ్మ టెంపుల్, బల్కంపేట రోడ్, హైదరాబాద్. వివరాలకై సంప్రదించండి 0403000788. మీ పాత కార్ అమ్మాలనుకున్నా, కొనాలనుకున్నా లేదా ఎక్స్చేంజ్ చేయాలనుకున్నా సంప్రదించండి శ్రీ బాలాజీ కార్ కన్సల్టెన్సీ, ఆపోజిట్ సాయిబాబా టెంపుల్, ఎల్లమ్మ టెంపుల్ రోడ్, బల్కంపేట, హైదరాబాద్. మా ఫోన్ నెంబర్ 9346967469. స్పాట్ ఫైనాన్స్ సౌకర్యం కూడా కలదు. Mohan's Motors since 1987. To buy, sell, exchange, park and sell, visit Mohan's Motors. Insurance and finance available. We have 3 branches at Amirpet, Secunderabad and Madhapur. Contact 9848772222. For details, log on www.mohansmotors.com. रमजान की रौनकें, ईद की मसरतें, आपको हर पल दे खुशी. खुशी दी ब्राइडल इमेज, घर के हर फर्द की पसंद, खवातीन, मर्दों, बच्चों की पहली चॉइस. खुशी दी ब्राइडल इमेज. हमारे यहाँ तशरीफ लाकर ईद की खुशियाँ दोबारा कीजिए. वाजिब कीमतों में घर ले जाइए शानदार डिजाइनर मलबूसात. खुशी दी ब्राइडल इमेज, नियर चरमास, अपोजिट DCB बैंक, चिराग अली लैन, एबिट्स, हैदराबाद. ఎర్రగడ్డ ప్రజలకు శుభవార్త. ఫోన్ కొట్టండి, ఆర్వీఆర్ కేబుల్ కనెక్షన్ పొందండి. ఎర్రగడ్డ, నేతాజీ నగర్, బి శంకర్లాల్ నగర్, సుల్తాన్ నగర్ ప్రాంతాల్లోని ప్రజలు తెలుగు, హిందీ, ఇంగ్లీష్ తో పాటు అన్ని భాషల టెలివిజన్ ఛానల్స్ కొరకు వెంటనే సంప్రదించండి ఆర్వీఆర్ కేబుల్ నెట్వర్క్. ఇప్పుడు ఆర్వీఆర్ కేబుల్ నెట్వర్క్ వస్తుంది మీ ముంగిట్లోకి నిమిషాల్లో. వివరాలకై సంప్రదించండి 9848330271. మీ ఇంటి శుభకార్యాలు, వేడుకలను మా ఎస్టీ సౌండ్ అండ్ ఎలక్ట్రికల్ వర్క్ సౌజన్యంతో జరుపుకోండి. మీ ఇంటి కాంతులను వెదజల్లండి. అన్ని రకాల ఇంటి శుభకార్యాలకు, వేడుకలకు కావాల్సిన కలర్ లైటింగ్, 62.5 kVA to 250 kVA సౌండ్ సిస్టమ్, సౌండ్ ప్రూఫ్ జనరేటర్ మా ఎస్టీ సౌండ్ అండ్ ఎలక్ట్రికల్ వర్క్ వద్ద లభించును. మీరు సంప్రదించవలసిన చిరునామా ఎస్టీ సౌండ్స్ అండ్ ఎలక్ట్రికల్ వర్క్స్, 8-4-530/5, ఎర్రగడ్డ, హైదరాబాద్ 500018. మా ఫోన్ నంబర్లు 9848029735 మరియు 9346676970. విరామానంతరం తిరిగి స్వాగతం. నగర ప్రజలకు తలమానికంగా మారాల్సిన MMTS రైల్వే వ్యవస్థ రోజురోజుకు దిగజారుతోంది. విస్తరణ మాటెలా ఉన్నా రద్దీ వేళల్లో ప్రయాణికులకు సేవలందించలేని పరిస్థితి. 2003 ఆగస్టు నగరంలోని 3 మార్గాల్లో MMTS రైల్వే సేవలు ప్రారంభమయ్యాయి. ఫలక్నుమా, లింగంపల్లి, నాంపల్లి, సికింద్రాబాద్ మార్గాల్లో మొత్తం 25 స్టేషన్లున్నాయి.
ప్రారంభంలో పదుల సంఖ్యలోనే ఈ రూట్లలో రైళ్లు తిరిగేవి. ఈ మార్గాల్లోని రైలులో ప్రయాణిస్తే అర్ధగంట సమయంలోనే చేరుకోవడంతో పాటు దీని కనీస ఛార్జీలు కూడా తక్కువగా ఉండటంతో ఎంఎంటీఎస్ రైళ్లు ప్రజాభిమానాన్ని చూరగొన్నాయి. ప్రస్తుతం 121 సర్వీసులు తిరుగుతున్నాయి. ప్రతిరోజు 1.5 లక్షల మంది ప్రయాణిస్తున్నారు. వేలాది మంది ఉద్యోగులు, ఉపాధి కోసం వెళ్లే కార్మికులతో ఈ రైళ్లు కిక్కిరిస్తున్నాయి. నగరంలోని 25 ఎంఎంటీఎస్ స్టేషన్లలో కనీస సౌకర్యాలు కూడా లేవు. వీటి అభివృద్ధిపై అధికారులు దృష్టి సారించడం లేదు. సికింద్రాబాద్లోని రైల్ నిలయం, సంచాలన్ భవన్, హైదరాబాద్ భవన్, నిర్మాణ్ భవన్ వంటి ముఖ్యమైన కేంద్రాలకు చేరువలోని ఎంఎంటీఎస్ స్టేషన్లో సైతం పరిస్థితులు ఘోరం. దక్షిణ మధ్య రైల్వేలో ఎంఎంటీఎస్ ఒక భాగమైన మొత్తం వ్యవస్థను పర్యవేక్షించడానికి ఒక యంత్రాంగాన్ని ఏర్పాటు చేసి దీనితో అనుబంధం ఉన్న శాఖలను సమన్వయం చేస్తే అనేక సమస్యలు పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం రద్దీని బట్టి చూస్తే 150 సర్వీసులు అవసరం. కానీ ఆ దిశగా అధికారులు ప్రయత్నించడం లేదు. ప్రస్తుతం ప్రధాన ఎక్స్ప్రెస్, ప్యాసింజర్, గూడ్స్ రైళ్లను నడిపేందుకు వినియోగించే సికింద్రాబాద్, ఉందానగర్, సికింద్రాబాద్ వాడి మార్గాలనే ఎంఎంటీఎస్లను నడిపేందుకు వినియోగిస్తున్నారు. భవిష్యత్తులోనైనా ఎంఎంటీఎస్లకు ప్రత్యేక రైలు మార్గాన్ని వినియోగించేలా అధికారులు ప్రణాళికలను రూపొందించలేదు. రైల్వే, ఆర్టీసీల మధ్య సమన్వయం కొరవడింది. సికింద్రాబాద్, కాచిగూడ, నాంపల్లి మినహా ఏ ఇతర ఎంఎంటీఎస్ స్టేషన్ల నుంచి ఆయా రైళ్ల సమయాలకు అనుగుణంగా బస్సులు నడిచే ఏర్పాట్లు లేవు. ప్రయోగాత్మకంగా ఆర్టీసీ అధికారులు 20 బస్సులను ప్రవేశపెట్టినా క్రమంగా వాటిని విరమించుకున్నారు. విద్యానగర్, ఆర్ట్స్ కాలేజ్, రైల్వే స్టేషన్ నుంచి ఉప్పల్కు పలు బస్సులు నడిపి అనంతరం వాటిని కూడా రద్దు చేశారు. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. సాధారణంగా ఎవరైనా చిన్న చిన్న పొరపాట్లు లేదా తప్పులు చేసినప్పుడు వెంటనే క్షమించమని అడుగుతారు. నిజానికి అది మన భారతీయ సాంప్రదాయం కూడాను. అయితే నన్ను క్షమించు అని పురుషులు ఎక్కువగా అంటారా, స్త్రీలు ఎక్కువగా అంటారా అని అడిగితే స్త్రీలే ఎక్కువగా నన్ను క్షమించు అని అడుగుతారని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇందుకు గల కారణాలను కూడా తెలియజేశారు కెనడా పరిశోధకులు. కెనడాలోని యూనివర్సిటీ ఆఫ్ వాటర్లూ పరిశోధకులు చేపట్టిన ఓ పరిశోధనలో పురుషుల కన్నా స్త్రీలే ఎక్కువగా ఐయామ్ సారీ చెబుతారని, అంత మాత్రాన పురుషులు తప్పు చేసి మిన్నకుంటారని కాదని వారు తెలిపారు. పురుషులు తప్పు చేసినప్పటికీ చేయనట్లుగా కేవలం డాంబికాన్ని ప్రదర్శిస్తారని వారు పేర్కొన్నారు. ఈ పరిశోధనలో పాల్గొన్న కొంతమంది వ్యక్తులు వారు చేసిన తప్పుల సంఖ్యను, చెప్పిన క్షమాపణల సంఖ్యను పోల్చి అందులో ఉన్న లింగభేదాన్ని పరిశోధకులు గుర్తించారు. పురుషులు క్షమాపణ చెప్పడాన్ని తరచుగా నిరోధిస్తారు. ఎందుకంటే అలా చెప్పడం వల్ల వారు తక్కువైపోతారని లేదా వారు చేసిన తప్పులకు బాధ్యత వహించకూడదని భావిస్తారని యూనివర్సిటీ ఆఫ్ వాటర్లూలో సోషల్ సైకాలజీలో డాక్టర్గా పనిచేస్తున్న కరీనా జూమన్ తెలిపారు. స్త్రీలు తప్పు చేసినప్పుడు క్షమాపణలు చెప్పినంతగా పురుషులు తప్పు చేసినప్పుడు క్షమాపణలు చెప్పరు. ఎందుకంటే వారు మొత్తం తప్పు చేసినట్లుగా భావించరు. ఆ తప్పులో ఏవో కొన్ని విషయాలు మాత్రమే తప్పు చేసినట్లు భావిస్తారు అని జూమన్ తెలిపారు. ఎవరు ఎక్కువగా సారీ చెబుతారు, ఎందుకు చెబుతారు అనే 2 అంశాలను తీసుకొని కరీనా జూమన్ తన సహోద్యోగులతో కలిసి పరిశోధనలు నిర్వహించారు. మొదటి పరిశోధనలో 18 నుంచి 44 ఏళ్ల వయసు ఉన్న 33 మంది యూనివర్సిటీ విద్యార్థులు 12 రోజుల పాటు ఆన్లైన్ డైరీలో వారు చేసిన తప్పులు, ఆ తప్పులకు క్షమాపణలు చెప్పారా లేక చెప్పలేదా, అసలు చెప్పాల్సిన అవసరం ఉందా అనే విషయాలు పరిగణించారు. కాగా ఇందులో ఎక్కువగా స్త్రీలే చెప్పినట్లు నిర్ధారించారు. అయితే స్త్రీ పురుషులు ఇద్దరూ కలిసి దాదాపు 81% క్షమాపణలు చెప్పినట్లు ఆమె తెలిపారు. ఇకపోతే రెండవ పరిశోధనలో 120 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఇందులో భాగంగా నిద్రపోతున్న ఒక స్నేహితుడిని అర్ధరాత్రి లేపి నిద్ర పాడు చేయడం వల్ల అతను తర్వాత రోజు ఇంటర్వ్యూలో సరిగ్గా తన ప్రతిభను చూపించలేకపోయాడు అనే అంశానికి, అదే పని మీ స్నేహితునికి మీరు చేస్తే సారీ చెబుతారా చెప్పరా అన్న ప్రశ్నకు అధిక సంఖ్యలో స్త్రీలే ఎక్కువగా సారీ చెబుతామని రేటింగ్ ఇచ్చారు. ఎంతైనా ఆడవారు కొంచెం సున్నిత మనస్కులు కదా, తొందరగా కరిగిపోయి ఐఎమ్ సారీ అని చెప్పేస్తుంటారు.
కాశ్మీర్లోని గాందర్బెల్ జిల్లా కంగన్ అటవీ ప్రాంతంలో గత అర్ధరాత్రి జరిపిన ఆపరేషన్ కూంబింగ్లో 5 ఉగ్రవాదులు మృతి చెందారని భారత సైన్యం తెలియజేసింది. చనిపోయిన వారిలో అసదుల్లా జిల్లా కమాండర్ హిజ్బ్ కూడా ఉన్నట్టు తెలిపారు. వారి వద్ద నుండి భారీగా తుపాకులు, బుల్లెట్లు సైన్యం స్వాధీనం చేసుకుంది. ఎన్కౌంటర్లో చనిపోయిన వారు అసదుల్లా గ్రూపుకి చెందిన విదేశీ తీవ్రవాదులని ఆర్మీ అధికారి అన్నారు. ఎంతో ప్లానింగ్తో కూంబింగ్ ఆపరేషన్ జరిపామని, ఇందులో కాశ్మీర్ పోలీసులు కూడా పాల్గొన్నారని తెలిపారు. ये एक बहुत ही प्लान और अच्छे ढंग से एग्जीक्यूट किया ऑपरेशन था और जैसे बताया कि सब फॉरेन मिलिटेंट्स थे और असदुल्ला नाम के ग्रुप से जाने जाते थे और हमको काफ़ी दिन से ट्रैक कर रहे थे और जब हमको खबर मिली, पक्की खबर मिली, तो हमने इनको सर्च करना शुरू कर दिया. रात को ऑपरेशन लॉन्च किया जम्मू कश्मीर पुलिस और सेना के साथ में और पूरी रात भर ऑपरेशन चलता रहा है और ऑपरेशन के आखिर में ये हमने 5 मिलिटेंट्स को मार गिराया. మన చంద్రయాన్ మిషన్ అంతరిక్ష నౌక నాసాకు సాయపడింది. చంద్రునిపై నీటి జాడలు ఉన్నాయని నాసా తాజా పరిశోధనలో తేలింది. అయితే ఈ నీరు మ్యాగ్నెటిక్ రూపంలో ఉందని పేర్కొంది. చంద్రునిపై నీటి జాడలను కనుక్కోవడంలో నాసాకు మన చంద్రయాన్ మిషన్ కీలక సాయం చేసింది. చంద్రయాన్ మన స్పేస్ క్రాఫ్ట్ లోని మినరాలజీ మ్యాపర్ M3 పరికరం ద్వారా సేకరించిన సమాచారాన్ని ఉపయోగించుకొని నాసా ఈ నిర్ధారణకు వచ్చింది. హైడ్రాక్సిల్స్ ఉనికితో చంద్రుని అంతర్భాగంలో ఉందన్న అభిప్రాయాలు బలపడుతున్నాయని నాసా ప్రతినిధి పీట్ ఫోర్డెన్ తెలిపారు. ఈ నీటి జాడలను భూమిపై నీటితో పోల్చి చూస్తామని ఫోర్డెన్ తెలిపారు. దీనివల్ల చంద్రుడు ఎలా ఏర్పడ్డాయన్న దానిపై మానవులకు మరింత అవగాహన ఏర్పడుతుందని నాసా శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. గురువారం సాయంత్రం కురిసిన భారీ వర్షానికి నగరవాసులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. నగర రోడ్లు, చెరువులను తలపించాయి. సికింద్రాబాద్, ఉప్పల్, రామంతపూర్, హబ్సిగూడ, మేడిపల్లి, బోడుప్పల్ తదితర ప్రాంతాల్లో వర్షం కారణంగా డ్రైనేజీలు పొంగి నీరు రహదారిపైకి చేరింది. దీంతో వాహనదారులు ఇక్కట్లకు గురయ్యారు. మెట్రో రైలు నిర్మాణ పనుల కారణంగా ఉప్పల్ కూడలిలో ట్రాఫిక్ భారీగా నిలిచిపోయింది. హైదరాబాద్, వరంగల్ జాతీయ రహదారిపై వర్షం నీరు వరదలా ప్రవహించింది. దీనికి తోడు ఈ మార్గంలో రహదారి గుంతలమయంగా మారడంతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించింది. దీంతో వాహనదారులు అవస్థలు పడ్డారు. వర్షానికి విద్యుత్ తీగలు తెగిపడడంతో చాలా ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఇవి ఈ రోజు వార్తలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి TV11. ప్రపంచంలోని ఏ మూల నుండైనా లాగౌన్ అవ్వండి www.tv11live.com మరియు యూట్యూబ్లో TV11 హైదరాబాద్ న్యూస్. దిస్ ఇస్ పద్మ సైనింగ్ అప్.